అందరికీ నమస్కారం. నేను చాలాసార్లు చెప్పాను, బాబు ఈ రిజర్వేషన్లు అన్నవి మతాన్ని బేస్ చేసుకొని కాదు బాబు, కులాన్ని బేస్ చేసుకొని ఇచ్చేవి. అంటరానితనం అన్నట్టు తర్వాత ఊరిలో వచ్చేసి నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా, అలా రా బాబు. అలా ఎస్సీలు ఎస్టీలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మతం మారితే మాత్రం వాళ్ళకి అప్లై కాదు. ఎస్పెషల్లీ ఎస్సీలు. ఇదే విషయం రాజ్యాంగంలో ఉంది. మీరు ఇంకోసారి పేదరికాన్ని బట్టి రిజర్వేషన్ సొల్లు కబురు మాత్రం చెప్పొద్దురా బాబు. ఎందుకంటే ఓసీలలో బోల్డ్ మంది పేదలు ఉన్నారు, బీసీలలో కుప్పల పేదలు ఉన్నారు. ఓన్లీ అంటరానితనం అనేది దేని బేస్ ఇస్తారండి? కులాన్ని బేస్ చేసి. ఇప్పుడు ఎస్సీలు అన్నవాళ్ళు ఎవరాళ్ళు? ఎస్సీలుగా ఉన్నటువంటి హిందువులు, ఈ దేశంలో పుట్టినటువంటి సిక్కు మతం, బౌద్ధ మతం, దానిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే హిందువులు, బౌద్ధులు, సిక్కులు అయినటువంటి వాళ్ళే ఎస్సీలు. వీరు గనక మతం మారారనుకోండి, వాళ్ళు బీసీసీ కింద వస్తారు. ఇదే విషయం గతంలో హైకోర్టు చెప్పింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. దీనిని సుప్రీంకోర్టు దాకా పట్టుకెళ్ళారు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, కులం అన్నది క్రైస్తవులలో లేదు. కాబట్టి వన్స్ వాళ్ళు గనక మతం మారితే ఎస్సీ అన్నది వాళ్ళకి రాదు, ఎస్సీకి అప్లై అయ్యేవి ఏవి వాళ్ళకి అప్లై కావు అన్నాడు. అంటే రిజర్వేషన్ కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కానీ ఏవి అప్లై కావు. పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు, మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళేమో మతం మారిన క్రైస్తవులు, ఊరిలో వాళ్ళకి నచ్చింది ఏదో చేస్తున్నారు, అవతలకి నచ్చలేదు, వచ్చారు, గొడవ పడ్డారు. గొడవ పడగానే వాళ్ళు వచ్చి రాగానే డేవిడ్ కేసు పెట్టాడు కానీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకండి, సామ్యుయల్ కేసు పెట్టండి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకండి, ఆ పేరు కేసు పెట్టాడు కానీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకండి. ఇది నేను పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్ పాపం ఏదో రేషన్ కార్డు కరెంటు పొల్యూషన్ సమ్మె ఏదో వచ్చింది. యాక్చువల్గా అవతల వ్యక్తి తప్పు, ఐ థింక్ అతను వీఆర్ అనుకుంటా, అతను తప్పు. వీళ్ళు కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఇక అంతే, వీళ్ళు ఎస్సీ కేసు పెట్టాడు. పోలీసు కేసు తీసుకున్నారు. ట్విస్ట్ చెప్పన, అతని పెళ్లి చర్చిలో జరిగింది అండ్ ఆదివారం చర్చికి వెళ్తాడు అండ్ మోరార్ ఊర్లో అతని పేరు క్రిస్టియన్ పేరు. మరలా ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టారు. చివరికి అతను కింద మీద పడి మా ఫ్రెండ్ పాపం ఆధారాలు మొత్తం సేకరించి కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు చెప్పింది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా ఇక్కడ అప్లై అయితే ముందు కేసు కొట్టేయండి అని చెప్పేసి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఫిజికల్గా ఏదైనా గొడవ పడి ఉంటే నార్మల్గా కేసు తీసుకోండి అని చెప్పేసి అన్నారు. ఫిజికల్గా ఏం గొడవ పడాల. అతను మధ్యలో వేరే వ్యక్తిని పట్టుకొచ్చి అతను ముందు పెట్టి అతనిగా చెప్పించాడు, నన్ను కులం పేరుతో తిట్టాడు అని చెప్పేసి. నువ్వు ఎస్సీగా ఉన్నావు, కులం అప్లై అయితే అనుకుందాం, నువ్వు క్రైస్తవుడివే, ఇక నీ కులం అప్లై కాదు కదా. జగన్మోహన్ రెడ్డివా, నేను క్రైస్తవుని, 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయటకు వస్తే హిందువుని, ఈ కబుర్లు అవసరమా? ఎస్సీగా ఉన్నారు అంటే మీరు ఎట్టి ప్రతి కూడా హిందువుగానే ఉన్నట్లు లెక్క. లేదు మతం మారారంటే ఫీల్ ప్రౌడ్ టు సే ఐఎమ్ క్రిస్టియన్ చెప్పండి, అప్పుడు మీకు కులం అప్లై కాదు. మీలో చాలామంది అడుగున్నారు, అలాంటప్పుడు అన్ని కులాలు తీసేయండి అని. అన్ని కులాలు ఎందుకు తెస్తారు? నువ్వు మతం మారావు, క్రైస్తవుడివి, నీ కులం లేదు, నో క్యాస్ట్, ఎస్సీ కాదు, ఇంకా నువ్వు క్రిస్టియన్ పెట్టేసుకో, అంతే. ఎవడంటే కులం ఏందని అడిగితే నా కులం లేదు, నేను క్రిస్టియన్ అని చెప్పేసి గర్వంగా చెప్పు. మరలా అడుగుతున్నా, నా కులం లేదురా బాబు, రాజ్యాంగం చెప్పింది క్రైస్తవుడికి కులం లేదు, ముస్లింకి కులం లేదు అని చెప్పండి. ధైర్యంగా చెప్పండి, గర్వంగా చెప్పండి. ఆ జీసస్ బ్లెస్సింగ్ మీకు ఎప్పుడూ ఉంటే ఇక మీదట పోలీసులు కానీ రిమైనింగ్ ఎవరు కానీ తప్పుడు కేసుగా పెట్టకండి. సుప్రీం కోర్టు క్లియర్ చేసింది, ఇంకెప్పుడు కూడా మతం మారినటువంటి వారికి ఈ ఎస్సీ అనేది అప్లై కాదు.